బంగారం ధర వరుసగా 3 రోజులు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 3,000 రూపాయలపైనే తగ్గింది. బడ్జెట్ ఎఫెక్ట్తో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి. వచ్చేది శ్రావణ మాసం కావడంతో బంగారం కొనుగోలు పెరుగుతాయనే అంచనాలున్నాయి. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6% తగ్గించారు. దీంతో బంగారం ధర తగ్గుతోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గడం కూడా ఇటీవల గోల్డ్ రేట్లు తగ్గడానికి కారణం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,374 పలుకుతోంది. ఈ ఏడాదిలో ఎప్పుడూ పెరగడమే కానీ తగ్గడం లేని బంగారం ధర ఇప్పుడు కాస్త దిగివస్తోంది. బంగారం ధర తగ్గడంతో కొనుగోలుదారుల్లో ఊపు వచ్చింది. 10 గ్రాముల బంగారంపై 3,500 నుంచి 4,000 రూపాయల వరకు తగ్గింది. దీంతో గోల్డ్ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. వచ్చేది పెళ్లిళ్లు పండుగల సీజన్ కావడంతో ఇప్పుడే కొనుగోలు చేయాలనే ఆతృత కనిపిస్తోంది. మరోవైపు గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్కు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు పెట్టుబడిదారులు. దీంతో ఆర్నమెంట్స్ కంటే కాయిన్స్, బిస్కెట్లు, బంగారు కడ్డీలకు డిమాండ్ పెరిగింది. సమీప భవిష్యత్తులో మరింత పతనమయ్యే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలతో మరికొంతమంది వేచి చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కొంచెం ఇప్పటి వరకు వ్యాపారం అయితే పెద్దగా ఏమీ అనిపించట్లే. అంటే 7,000 రూపాయలు కొనగలమా, తులం కొనాలంటే 80,000, 90,000 అయిపోతుంది. ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా బిజినెస్ అయితే పెరుగుతుంది అనుకుంటున్నాము. బ్లాక్ మార్కెట్లో అయితే మాత్రం మెటల్ అయితే దొరకట్లేదు. ప్యూర్ బిస్కెట్ కొందామనుకుంటే అన్ని హోల్డ్ చేసి పెట్టేస్తున్నారు ఎక్కువగా. ఎందుకంటే వాళ్ళు కూడా హై రేట్లను కొనేటప్పుడు ఈ రేట్లో తగ్గించి అమ్మలేకపోతున్నారు. షోరూమ్స్ అయితే తప్పదు, మరి కామన్గా మనం కంపల్సరీ అమ్మాల్సిందే కాబట్టి దీనివల్ల మనకైతే బిజినెస్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు భారీగా దిగి వస్తున్న తరుణంలో ఆ ఎఫెక్ట్ సంప్రదాయ వ్యాపారులపై కనిపిస్తోంది. పాత ధరలకు పుత్తడి కొని ఇప్పుడు తక్కువ రేటు అమ్మడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. ఫలితంగా మార్కెట్లోకి డిమాండ్ మేరకు పసిడి అందుబాటులో లేదన్న అభిప్రాయం ఉంది. ఆభరణాల కంటే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ రూపంలో కొనుగోలుదారులు ఎక్కువ అడుగుతున్నారు. బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా భావించే చాలా మంది పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయంగా అంచనా వేస్తున్నారు.